బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టిన మాల్యా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయన్ను ప్రకటిత నేరస్తుడిగా పేర్కొంది ముంబై కోర్టు. ప్రస్తుతం బ్రిటన్లో ఉన్న మాల్యాను భారత్కు రప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు ఎగవేసిన కేసులో మాల్యాను ప్రత్యేక నేరస్తుడిగా ప్రకటించింది ముంబై స్పెషల్ కోర్టు. సచ్చేలతను నిరూపించుకోవాలని మాల్యాను కోరామని, కానీ అతడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదని కోర్టుకు తెలిపింది ఈడీ. వాదనలు విన్న న్యాయస్థానం 30 రోజుల్లోగా మాల్యా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. లేదా మాల్యా ఆస్తుల్ని ఈడీ దర్యాప్తు చేస్తుందని తెలిపింది. కేసులు చుట్టుముట్టడంతో మార్చి 2న బ్రిటన్కు పరారయ్యాడు మాల్యా. అతన్ని భారత్కు రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది కేంద్రం. ఇప్పటికే పాస్పోర్టు రద్దయింది. మరో పక్క అరెస్టు చేయించేందుకు ఇంటర్పోల్ వారెంట్ సాయం కూడా కొనసాగుతోంది. ఇదే జరిగితే మాల్యా దొరికినట్లే. యూరప్ నుంచి మాల్యాను వెనక్కి పంపించే అవకాశం ఉందని, ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయటం మార్గం సుగమమైనట్టేనని అంటున్నారు ఆర్థిక నిపుణులు.